ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్నటువంటి 6 ముద్రలను మనము ఒక వారం తర్వాత ఒక వారం ధ్యానించుకుంటాం కనుక సిద్ధపడి వచ్చారని నమ్ముతున్నాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో మన ఆత్మీయ మేలుల నిమిత్తము దీవించును గాక. ఆమేన్. అందరు చెప్తే బాగుంటుంది. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ సన్నిధిలో నుండి మీరు నాతో మాట్లాడుచుండగా యేసయ్య రక్తమునందలి పాప క్షమాపణతో వినగల చెవి, గ్రహించగల మనసు, వెంబడించగలిగిన జీవితం ఈ వాక్యము చేత మండించబడి ఎముకలు మాకు కలుగు చేయండి. ఏక మనసు ఏకాత్మ కొరకు అంత్య దినాలలో దేవుని నిమిత్తమైనటువంటి పరిపూర్ణత కొరకు మమ్మల్ని మీకు ప్రతిష్ఠించుకోండి. యేసునామమున నన్ను మమ్మల్ని మీకు అప్పగించుకొని ప్రతిష్ఠించుకొని వేడుకొని వచ్చున్నాము తండ్రి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటి. ఇక్కడ ముందుగా మనం ధ్యానించుకోవలసిన కొన్ని మాటలు మనం ఇక్కడ చూస్తాం. ఎవరి గొర్రె పిల్ల? సింహాసనము మీద ఉన్నవాడు తన చేతిలో ఒక పుస్తకమును పట్టుకుని, 5వ అధ్యాయాన్ని మీరు చదువుకుంటే అక్కడ మనం చూస్తాము. చూడండి, 3వ వచనం. అయితే పరలోకమందు గాని, భూమి మీద గాని, భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనా చూచుటకైనా ఎవరికి శక్తి లేకపోయాను. ఎవరు పట్టుకుని ఉన్నారు? మొదటి వచనంలో చూస్తాము, సింహాసనమునందు ఆసీనుడై ఉన్నవాని కుడి చేత. పరిశుద్ధ గ్రంథములో సింహాసనముల మీద కూర్చుండువాడు ఒకడే. ప్రకటన 20వ అధ్యాయంలో చూస్తే ధవళ సింహాసనం ఉంటుంది. దాని మీద ఒకరు కూర్చున్నారు, సర్వలోకానికి తీర్పు తీర్చుచున్నారు. సింహాసనాసీనుడు ఒక్కడే, ఆయన మన ప్రభు. బైబిల్లో చాలా మంది సింహాసనం మీద కూర్చున్నారండి. వారందరూ పడదురైవాడు. ఒక ఆయన తన అంతఃపురంలో కోట మీద కూర్చుని నిలబడి చుట్టూ చూచి అనుకున్నాడట, ఇది నాది, నా శక్తి చేత కట్టబడి. దేవుడు తనతో మాట్లాడిన దర్శనము కళ ద్వారా తన యొక్క సత్యాన్ని గుర్తించక నాది అనుకున్నాడు. బైబిల్లో ఏముందంటే 7 సంవత్సరాలు గడ్డి వేశాడు. 7 సంవత్సరాలు గడ్డి వేశాడు. సింహాసనము దేవుడిచ్చుగని. సింహాసనం మీద కూర్చుండి వాడు ఏం చేయాలంటే అది దేవుని వలన తనకివ్వబడినదని ప్రభు ఎదుట తల ఉంచుట నేర్చుకోవాలి. దావీదు, సొలొమోను గొప్ప రాజులే, కానీ ప్రభువును ఆరాధించవలసిన విషయంలో వారు సాగిలపడ్డట్టు చూచాం బైబిల్లో. ఎక్కడ సాగిలపడ్డారు? రహస్య స్థలములో కాదు, జనులందరూ చూచుచుండగా రాజు సాగిలపడాడు. ఘనత ప్రభువుది, మనుషులది కాదు. బైబిల్లో 24 పెద్దలు సింహాసనాలు వేయబడితే కూర్చున్నారట. అది కూడా దేవుని ఎదుట. దేవుడే వారికి సింహాసనములు ఇచ్చాడు. కానీ బైబిల్ ఏముందో తెలుసా అండి? వారు తమ కిరీటములు తీసి సింహాసనం మీద నుండి లేచి ఆ కిరీటములు ఆయన పాదముల దగ్గర పెట్టి ఆయన ఎదుట సాగిలపడి స్తుతించారు. సింహాసనం ఎవరిది? అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన నా దేవా. ఎంత గొప్ప మాట! ఆ సింహాసనము మీద కూర్చున్న వారి దగ్గర కుడి చేత ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథమును చూచుటకు విప్పుటకు ఎవరికి శక్తి లేదు. ఆకాశం ముందు ఎవడైనా ఉన్నాడు అంటే ఎవరు లేరు. భూమి మీద ఉన్నారా? ఎవరు లేరు.
భూమి క్రింద ఉన్నారా? ఎవరు లేరు. మరి ఎలా? ఆ పుస్తకము తెరిస్తే అందులో ఉన్న అంత్యదిన మర్మములు, అంత్యకాల అనుభవాలు బయటకు వస్తాయి. చూచుచున్నటువంటి ఈ దర్శనాన్ని చూచున్న వ్యక్తి ఏడుస్తున్నాడట. ఏడ్చుచున్నప్పుడు అక్కడ ఒక మాట అతనికి వినబడింది. దయచేసి ఆ మాటను గమనించవలసిందిగా కోరుతున్నాను. 5వ వచనం, ఆ పెద్దలలో ఒకడు ఏడవకుము, ఇదిగో దావీదునకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాడు. ఎవరు అంటే అదే వధింపబడిన గొర్రె. ఆ శక్తి పొందినది ఎవరంటే వధింపబడిన గొర్రె. ఎక్కడిది ఆ శక్తి? దానియేలు గ్రంథము 7వ అధ్యాయం. దయచేసి నాతో కలిసి దైవ వాక్యాన్ని గమనించండి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం. చదువుతున్నానండి 9వ వచనం నుండి. ఇంకా సింహాసనములను వేయుట చూచితిని, మహావృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెను. ఇంకా చాలా ఉంది, అవన్నీ నేను చదువుటలేదు. కానీ 13వ వచనం చూడండి. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడేను. మహావృద్ధుడు ఒకడు కూర్చున్నాడు. ఆయన ఎదుటకు మనుష్య కుమారుని పోలిన వాడు ఒకడు తేబడ్డాడు. తేబడిన ఆయనను గురించి నేను ఇంకొక మాట చదువుతున్నాను. 17వ వచనం. 17 ఎట్లనగా ఈ మహాజంతువులు 4 ఉండి లోకమందు ప్రభుత్వము చేయవు 4 రాజులను సూచించుచున్నది. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారం నందుదురు, వారు యుగయుగములు యుగాంతము వరకు రాజ్యమేలుదురు అని రాయబడింది. వీళ్ళందరి మీద అధికారం పొందినవాడు ఈ మనుష్య కుమారుని పోలిన దేవుని సంఘమా. ఆ ప్రభుత్వం లయము కానిది. 14వ వచనం కూడా చదువుకుందాం. సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించున్నట్లు, ఆయనను అంటే మనుష్య కుమారుని పోలిన వారిని సేవించున్నట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదన్నిటికీ తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పుడునూ లయము కాదు. ఎవరైనా ఈ గొర్రె పిల్ల ఎవరు? ఈ మనుష్య కుమారుని పోలిన వాడు ఎవరు? మరొక మాటను కూడా చదువుకున్న తర్వాత ముందుకు సాగుదాం. ప్రకటన 1వ అధ్యాయం. ప్రకటన 1వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన 1వ అధ్యాయం 13వ వచనం. 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యన మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండేను. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఆ మహాసింహాసనాసీనుడైన వారి ఎదుట నిలువబడదగిన వాడు మనుష్యులలో ఒకడు కాదు, మనుష్య కుమారుడిని పేరు పెట్టి ఉండవచ్చు. ఎందుకనగా మన రక్షణ నిమిత్తము ఆయన గుణగణములు మనుష్యుని రూపమును కలిగి ఉన్నవి కనుక. ఆయన మనుష్యుడు కాడు. సర్వలోక పాప పరిహారార్థము తన ప్రాణమును అర్పించిన, రక్తమును చిందించినాడు దేవుని కుమారుడు. ఆయనకు మాత్రమే అధికారము కలదు ఈ యొక్క గ్రంథమును విప్పుటకు. మనం చదువుకున్న వాక్య భాగంలో గొర్రెపిల్ల ఎవరు అనేది మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత నేను చూస్తే 4 జీవులు, ఇక్కడ 4 జీవులు కనిపిస్తున్నాయి. ఎక్కడున్నాయి ఆ 4 జీవులు? ఎక్కడున్నాయి ఈ 4 జీవులు? దయచేసి 4వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం
6వ వచనం నుంచి చదువుతున్నాను. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్లుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. సింహాసనము వైపు దగ్గర 4 జీవులు ఉన్నాయి. ముందు వెనుక కన్నులు కలిగినవి. ఈ 4 జీవులను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షి రాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటును కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రి పగళ్ళు చెప్పొచ్చు. దేవుని బిడ్డ, దూతలలో చాలా రకాలు ఉన్నాయి. మరియమ్మ దగ్గరికి వచ్చిన దూత పేరేంటండి? గబ్రియెల్. దేవుని కొరకు పోరాటము చేయు దూత పేరు తెలుసా? మిఖాయేలు. దేవుని వార్తను ప్రకటించడానికి వచ్చినప్పుడు కోట్ల కొలది దూతగణములు ప్రభువును స్తుతించారు. కెరూబులు, సెరాపులు, చాలా దూతలు. వీరిలో కెరూబులు అనేటువంటి వారు ఖడ్గము ధరించువారు. దేవుని పరిశుద్ధతను భద్రపరచుటకై యుద్ధము చేయగలిగిన. మనం ఇంతకుముందు కూడా నేర్చుకున్నాం. ఒక్క దూత ఒక రాత్రిలో 1,80,000 మందిని చంపగలిగాడట. అలాంటి దూతలే కాకుండా నిత్యము ప్రభు సన్నిధిలో నిలిచి మానకు స్తుతించేటువంటి దూతలు. మనం స్తుతించడానికి వెనకడుగు వేస్తాం. స్తుతించడానికి మనము అనేక కారణాలను గుర్తు చేసుకోవాలని ప్రయత్నిస్తాం. స్తుతి అనేది ఆయనను చూచువానికి మాత్రమే సాధ్యమవుతుందండి, అందరికీ చేత కాదు. ఆయనను చూడని వాడు స్తుతించవచ్చు, పాటలోనో మాటలోనో. ఆయనను చూచిన వాడు పాట పాడలేడు, మాటలు మాట్లాడలేడు. కన్నీటితో ఆయన పాదములను కడుగగలడంతే. ఆయనను స్తుతించడానికి కృప పొందిన వాడు మూలుగుతో ప్రభు సన్నిధిలో ఆయనను ఘనపరుస్తాడు. మనందరికీ తెలుసు, ఆయన సన్నిధిలో ప్రవేశించగానే మహిమతో నిండిన ఆయన మందిరములో యెషయాకి స్తుతి రాలేదు, లేక పాటలు రాలేదు. ఏమొచ్చిందండి? పశ్చాత్తాపం. ఏమన్నాడు? అయ్యో, అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించుచున్నాను అంటాడు. స్తుతి చెల్లించేటువంటి దూతలు ఆయన సింహాసనం దగ్గర. ఆ 4 జీవులలో ఒకడు అన్నాడట, రమ్ము. నేను మాట్లాడేటువంటి మాటలేవి సంఘము ఎత్తబడిన తరువాత కాదు. నేను చాలా చోట్ల చదివాను. ఏంటంటే చూడండి, 4వ అధ్యాయము, ప్రకటన 4వ అధ్యాయము మొదటి వచనములో కొంచెం క్రిందకు వస్తే అక్కడ ఏముంటుందంటే, ఆ మాటలాడిన వాడు, చూస్తున్నారా? 4వ అధ్యాయంలో మొదటి వచనంలో కొంచెం క్రిందకు 3 లైన్ల కిందకు వస్తే అక్కడ ఏముంటుందంటే, ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరచదనను. ఈ మాటని చాలా మంది కామెంటేటర్స్, చాలా మంది నేషనల్గా ఇంటర్నేషనల్గా కామెంట్ చేసేటువంటి వాళ్ళు ఏమని రాశారంటే, సంఘం ఎత్తబడింది, ఇక్కడికి ఎక్కిరమ్ము అని పిలువబడినప్పుడు అది సంఘం ఎత్తబడుటకు సూచన. నేను వాళ్ళతో విభేదిస్తున్నా, నేను వాళ్ళతో అంగీకరించను. నాకు తెలుసని కాదు, నేను గొప్పవాడిని కాదు. నాకు దేవుని ఆత్మ బయలుపరచబడిన దానిని బట్టి నేను దానిని విభేదిస్తున్నాను. నాకు సంఘం ఎత్తబడుట రుచి ఎక్కడుందంటే 7వ అధ్యాయంలో మాత్రమే. 7వ అధ్యాయంలో ఏముంటుందంటే, 4 వైపులా భూమి మీద 4 వైపులా 4 దూతలు నిలువబడి ఉన్నారు. ఆ 4 దూతలు గాలిని ఆపివేశారు, చలనము లేకుండా. ఆ మూల, ఈ మూల, ఆ మూల, ఆ మూల, భూమి మొత్తాన్ని చలనం లేకుండా ఆపివేశారు.
అప్పుడు ఒక స్వరం వచ్చింది. ఆ స్వరం ఏమని చెప్తుందో తెలుసా? దేవుని ప్రేమించు వారి నొసట ముద్ర వేయండి. దేవుని ప్రేమించు వారి నొసట ముద్ర వేయండి. ఆ ముద్ర వేసే వరకు ఎవరికి హాని చేయొద్దు. అంటే ముద్ర వేసిన తర్వాత వారు రక్షించబడిన వారు గనక వారు కాకుండా మిగిలిన వారికి ముద్ర వేయాలి. చూద్దాం 7వ అధ్యాయం, ప్రకటన 7వ అధ్యాయం. మొదటి 2-3 వచనాలు. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండానట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకుని ఉండగా చూచితిని. మరియు సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికి నీ సముద్రమునకు హాని కలుగు చేయుటకై అధికారము పొందిన 4 దూతలతో ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పారు. ముద్రించిన తరువాత తీర్పు ప్రకటించబడుతుంది. ముద్రించకుండా తీర్పు ఎలా వస్తుంది? అందుకే తర్వాత మనం లెక్క చూస్తాం. ముద్రించబడిన ఇశ్రాయేలీయుల లెక్క 1,44,000 మంది. అంటే యేసయ్యను నమ్మి రక్షించబడిన వారు ఇశ్రాయేలులో 1,44,000 మంది. మీకు ఒక విషయం చెప్పనా? ఆ 1,44,000 మందిలో దాను గోత్రమే లేదు. ఆ తర్వాత లెక్కింపలేనంత జన సమూహము దేవుని స్తుతించడానికి బయలుదేరి వెళ్ళుచున్నారు. తెల్లని వస్త్రములు వారికి ఇవ్వబడ్డాయి. వారు లెక్కింపబడలేదు. వారందరూ యేసయ్య రక్తములు తమ వస్త్రములను ఉదుకుకొనిన వారిని బైబిల్. అక్కడ సంఘం ఎత్తబడింది అన్నది నాకు దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన. కాబట్టి ఇప్పుడు జరిగేటువంటి 6వ అధ్యాయంలోని ఈ శ్రమలు 7 ఏళ్ల శ్రమలు కాదు. 7 ఏళ్ల శ్రమలు ప్రభు నాకు ఇచ్చిన ఆలోచనలో నేను ఎక్కడ గమనించానంటే 8వ అధ్యాయంలో ఒక అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. ఎత్తబడిన వారి లెక్క చెప్పబడిన తర్వాత అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. ఆ తరువాత 7 ఏళ్ల శ్రమలు ప్రారంభమయ్యాయి. మరి ఈ శ్రమలేంటి? ఇప్పుడు క్రైస్తవులుగా బ్రతుకుతున్న వారి యొక్క విశ్వాసము పరిణితి పొందు నిమిత్తమై, సంపూర్ణమగు నిమిత్తమై, వారిని దేవుడు తనకిష్టమైన పాత్రలుగా బలపరచు నిమిత్తమై వారికి ఇచ్చేటువంటి శ్రమలు, లోకమునికి ఇచ్చేటువంటి శ్రమలు, ప్రభువుని ఎరుగు నిమిత్తమై ఇవ్వబడేటువంటి శ్రమలు. సో ఇవి వేరు, 7 ఏళ్ల శ్రమలు వేరు. ఇక్కడ మనకు కనబడుచున్నటువంటి ఆ జీవి, ఏ జీవో, ఈ 4 జీవులలో ఏ జీవో వ్రాయబడలేదు. అక్కడ ఒక జీవి రొమ్ము అని చెప్పుతుంది. అక్కడ ఒక నెంబర్ వేసి ఫుట్ నోట్లో ఏమి రాశారో చదవండి. వచ్చి చూడుము, ప్రభువు చేయబోతున్న కార్యాలని వచ్చి చూడు. వచ్చి చూడుము అని చెప్పినప్పుడు అక్కడ ఉరుము వంటి స్వరము వినబడిన తర్వాత ఒక తెల్లని గుర్రము బయలుదేరి, తెల్లని గుర్రము బయలుదేరినప్పుడు ఆ గుర్రము మీద ఒకడు కూర్చొని ఉన్నాడు. వాడు విల్లు పట్టుకొని ఉన్నాడు. అతడు ఒక కిరీటము కలిగి ఉన్నాడు. ఒకసారి చూడండి, ఒక గుర్రము, తెల్లని గుర్రం బయలుదేరి, ఆ గుర్రం మీద ఒకడు కూర్చున్నాడు. వాడు కిరీటం ఉంది వారి చేతిలో. విల్లు. తన గురించి రాయబడిన మాట ఏంటంటే జయించువాడు జయించుటకు బయలుదేరి. చదువుకుందామా 2వ వచనాన్ని? మరియు నేను చూడగా ఇది ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుని నేను, అతనికి ఒక కిరీటం ఇవ్వబడను, అతడు జయించుటకు బయలుదేరాడు. నేను ఈ కామెంటరీస్ చదివేటప్పుడు వాళ్ళు రాసిన ఇంకొక మాట, నేను వాళ్ళతో ఒప్పుకొనని ఇంకో మాట ఏంటంటే, ఆ వచ్చిన వాడు క్రీస్తు విరోధి అని రాస్తారు. దానితో నేను అంగీకరించాను. మీరు కామెంటరీస్ చదువుకొని ఉంటారేమో, అందుకే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దానితో నేను ఏకీభవించను. ఎందుకనగా దేవుని సింహాసనము యొద్దనున్నటువంటి జీవి పలికిన మాట ప్రభువు పరిశుద్ధ కార్యములను వివరించున్నది. ఆయన సింహాసనం యొద్ద నుండి వచ్చున్నది అంత్యక్రీస్తుడు కాదు. క్రీస్తు విరోధి ప్రభువు దగ్గరకు రావడానికి కూడా
భయపడతాడు. ప్రభు అనుమతిస్తే తప్ప ఆయన ఎదుట నిలవబడలేడు. మరి ఎవరిది? తెల్లని గుర్రము పరిశుద్ధతకు గుర్తు. పరిశుద్ధతకు గుర్తు. దాని మీద కూర్చున్నవాడు ప్రభు చేత అభిషేకము నొందినవాడు. అందుకే కిరీటం అతనికి ఇవ్వబడింది. మనందరికీ తెలుసు, చిన్న కుమారుడు తండ్రికి తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఏమిచ్చాడండి? అతనికి స్నానం చేయించాడు, ప్రశస్త వస్త్రములు ఇచ్చాడు, చెప్పులు ఇచ్చాడు, ఉంగరం ఇచ్చాడు. అది ఆస్తి ఇచ్చినట్టు కాదు, కుమారత్వాన్ని మరలా అతనికి ఇచ్చాడు. ఆస్తిని అమ్మేశాడు. అతనికి ఆస్తికి ఇక హక్కు లేదు. కుమారత్వాన్ని ఇచ్చాడు. ఇది కూడా ఎందుకు ఇచ్చాడంటే తండ్రితో కలిసి తండ్రి భాగములో పాలు పంపులు పొందాలని భోజనం విషయం. పెద్ద కుమారుడిని పెట్టడానికి లేదు. పెద్ద కుమారుడు ఆస్తి పెద్ద కుమారుడిదే. నావన్నీ నీవి కావా అన్నాడు. సో అది ఇవ్వలేడు. మరి ఎక్కడుంది ఆస్తి? అంతా వేసేలతో అమ్మి వేసాడు కదా. ఇప్పుడు ఎక్కడుంది అతనికి భోజనం? తండ్రితో పాటు భోజనం చేయాలంటే కుమారత్వం కలిగి ఉండాలి. అందుకే ఉంగరం ఇచ్చాడు, వస్త్రం ఇచ్చాడు, జోళ్ళు ఇచ్చాడు. ఇవన్నీ కుమారత్వాన్ని ఇచ్చడానికి గుర్తు. నీవు నేను రేపు దేవుని దగ్గర నిలబడం. మీకు తెలుసా సంగతి? తీర్పు టైంలో నిలబడతాం. తీర్పు అయిన తర్వాత ఎక్కడుంటాం మనం? ఆయన సింహాసనములో ఆయన ప్రక్కన కూర్చుంటాం. తండ్రి, కుమారుడు, నీవు నేను ఆయనతో కలిసి భోజనం చేస్తాం. బైబిల్లో రాయబడిన మాట. మనకు అది ఎలా సాధ్యమంటే మనకు కూడా దేవుడు కృపను అనుగ్రహించాడు. ఏమి కృప అండి? వధువు సంఘం. పెండ్లి కుమారుని ప్రక్కన కూర్చుండు పెండ్లి కుమార్తె అనుభవం. ఇక్కడ ఇవ్వబడిన కిరీటము పరిశుద్ధతను కలిగిన వానికి ఇవ్వబడిన కిరీటము, అభిషేకము. వారికి ఒక విల్లు ఇవ్వబడిందట. మీరు బైబిల్లో చదువుకుంటే సమయం ఉన్నప్పుడు, నాకు సమయం వచనాలు చెప్పాలని ఉంది కానీ ఇలా అయితే మనం చాలా సమయం గడిచిపోతుంది. సమయం ఉన్నప్పుడు చదువుకోండి. ఎహెస్కేలు 8-9 అధ్యాయాలు. ఎహెస్కేలు గ్రంథము 8-9 అధ్యాయాలు. 9వ అధ్యాయంలో మనం ఏం చూస్తాం? 8వ అధ్యాయంలో వారు చేసే విగ్రహారాధన ఉంటుంది. 9వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుని ఆలయములో ప్రార్థించుచున్న వారిని లెక్కేయమన్నాడు. లెక్క వేసి యెరూషలేము నిమిత్తమై దుఃఖపడుచున్న వారి నొసట ముద్ర వేయమన్నాడు. దేవుని ఆలయ బలిపీఠము దగ్గర దూతలు ఉన్నారు, ద్వారము దగ్గర దూతలు ఉన్నారు. ఎవరు పారిపోకుండా ఇప్పుడు ముద్రలు వేయమన్నారు. బైబిల్లో ఏముందో తెలుసా? దేవుని బిడ్డలాగా ఆయన ఒక్కడే ప్రార్థించుచున్నవాడు. ప్రభుని మనస్సు నెరిగి ఆయనకొక్కడికే ముద్ర వేయబడింది. అప్పుడు ఒక ఆజ్ఞ వచ్చింది, ఎవరు ప్రార్థించుట లేదో వారిని సంహరించు. మనందరికీ తెలుసు, ఐగుప్తులోంచి ఇశ్రాయేలు బయటికి రావాలంటే ఒక మేక పిల్లను, గొర్రె పిల్లను తమ కుటుంబానికి తగినంత చంపి దాని రక్తాన్ని ద్వారబంధములకు రాసి దానిని తినాలి, తలుపులు కిటికీలు వేసుకొని. ఎవరైనా అలా చేయకపోతే సంహారకుడు ప్రవేశించి వారిని చంపివేస్తారు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే విల్లు తీసుకున్నవాడు జయించుటకు బయలువెళ్ళాడు. జయించుట అనే మాటకు అర్థం ఏంటంటే తన బిడ్డలను భద్రపరచుట, రక్షించుట, వేరు చేయుట. తన బిడ్డలను భద్రపరచుట, రక్షించుట, వేరు చేయుట. మీకు అందరికీ తెలిసిన ఒక ఉపమానం, ఒక మాట బైబిల్లో ఉంది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో. అదేంటంటే ఆయన కూర్చున్నప్పుడు ఒకవైపు గొర్రెలు, ఒకవైపు మేకలు ఉంటాయట. చదివారా? గుర్తుంది ఎవరికన్నా? నాకు తెలుసు మీరు మాట్లాడదని ఆయన అడుగుతారు. అందరికీ తెలుసు. ఒకవైపు గొర్రెలు, ఒకవైపు మేకలు. గొర్రెలు క్రైస్తవులు, మేకలు అన్యజనులని బైబిల్లో లేదు. ఈ రెండు వైపులో ఉంది దేవుని ఎదిగిన బిడ్డలే. అన్యజనుల గురించి అక్కడ లేదు, రక్షించబడని వారిని గురించి అక్కడ లేదు. గొర్రెలు, మేకలు. మీరు పాతకాలపు బైబుల్స్లో చూడండి, మేకల దగ్గర ఒకటో నెంబర్ వేసి క్రింద నాయకులు అని రాస్తారు. ఇప్పుడు అన్నీ మార్చేశారు బైబుల్స్. పాతకాలపు బైబుల్లో ఆ మాట ఉంది.
రక్షించబడిన వారే, కానీ రక్షించబడి ప్రభువును వెంబడించిన వారు గొర్రెలను పిలువబడ్డారు. రక్షించబడి తమకిష్టమైనట్టుగా బ్రతికిన వారు మేకలను. నేను ఆకలి కొనినప్పుడు భోజనము పెట్టారు, వస్త్రహీనునైనప్పుడు వస్త్రం ఇచ్చారు అని గొర్రెలు తంటే, నేను ఆకలి కొన్నప్పుడు మీరు నాకు ఆహారం పెట్టలేదు, వస్త్రహీన వస్త్రం ఇయ్యలేదు అని మేకలుతున్నారు. ఇద్దరు దేవుని బిడ్డలే, కానీ ఒకరు వాక్యానుసారంగా జీవించిన వారు, ఇంకొకరు వాక్యమును ఎరిగి వాక్యమును వెంబడించని వారు. వేరుపరుస్తాడండి దేవుడు. అంత్య దినాలలో జరిగేది ఇదే. మొదటి ముద్ర విప్పబడినప్పుడు, దేవుడు తీర్పు తీర్చడానికి ముందు మొదటి ముద్ర విప్పబడినప్పుడు దేవుడు తన ప్రజలను వేరుపరుస్తాడు. ప్రకటన 3:10 చదవండి ఎవరైనా. ప్రకటన 3:10. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడు. చూసారా, నీవు నా వాక్యము ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూమి మీదకి వచ్చే శోధన శ్రమ కాలములో నేను నిన్ను తప్పిస్తాను. లూకా సువార్త 21వ అధ్యాయం. లూకా సువార్త 21వ అధ్యాయం. ముప్పై 34, 35, 36 వచనాలు చదువుకున్నాం. 34, 35, 36 వచనాలు. తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడని చెప్పారు. చూసారా, ఇది ప్రవచనాలు. మీరు విన్నారో లేదో, లాస్ట్ మంత్ నేను బైబుల్ క్లాసెస్ కోసం సామర్లకోట వెళ్ళాను. అనౌన్స్ చేశాను, మీకు గుర్తున్నట్టు. అక్కడ నాకు తెలిసిన మొదటి ప్రవచనం వాళ్ళు నమ్ముతుంది ఏంటో తెలుసా? సెప్టెంబర్ 23 యేసయ్య వస్తున్నాడంట. రెడీగా ఉన్నారా? తొందరగా అన్ని అమ్మేసుకొని డబ్బులు తీసుకొని రెడీగా ఉండండి, పైకి వెళ్ళి ఖర్చు పెట్టుకోవచ్చు. ఎంత భయంకరులండి అబద్ధ ప్రవక్తలు, అబద్ధికులు బయలుదేరారు లోకంలోకి. వాటిని నమ్మే క్రైస్తవులను ఏమనాలి? ప్రవచనాలు నెరవేరకుండానే దేవుడు వస్తాడట. బైబిల్లో ఆ దినమైనను ఆ గడి అయినను చెప్పబడలేదని. ఒక ఆయన రాస్తాడు, పేరు చెప్పను, ఇప్పుడు బతుకున్నాడు కాబట్టి ఆయన పేరు చెప్పను, ఆయన రాస్తాడు ఆ దినము ఆ గడి అన్నాడు, కానీ ఆ సంవత్సరం అనలేదు కదా, అందుకే సంవత్సరం చెప్పాడు ఆయన. అది అయిపోయి కూడా చాలా కాలేదు, మరి ఏసే రాలేదే. మనుష్యుడు తనకిష్టం వచ్చినట్లుగా బైబిల్ అని వాడు బలహీనంగా బోధిస్తున్నాడు. దేవుని బిడ్డ, పరిశుద్ధ దేవుని సన్నిధిలో ప్రవచనములు నెరవేర్చబడుచుండగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఎప్పుడు ప్రభు పిలుపు వస్తుందో నీకు తెలియదు. నీ మరణము నీకు తెలియాలంటే నీవు పరిశుద్ధుడు అయి ఉండాలి. నీ మరణమును గుర్చిన జ్ఞానము నీకు తెలియాలంటే నువ్వు వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలి. ఎందుకంటే బైబిలులో ప్రభువును ప్రేమించి ప్రభువును హత్తుకుని వారు తమ మరణ సమయాన్ని ఎరిగిన వారై ఉన్నారు. పేతురు అంటాడు, నా సమయం గడిచిపోతుందని నాకు అర్థమైంది అంటాడు. 2వ పత్రిక. దావీదు అన్నాడు, నేను మరణం అవ్వబోతున్నాను. యాకోబు అన్నాడు, మోషే అన్నాడు, అబ్రహాం అన్నాడు, వీరు నీతిమంతులండి. మనం కూడా నీతిమంతులమైతే మన మరణం మనకి ఎప్పుడు తెలుస్తుంది. యేసయ్య తన మరణ సమయం వచ్చినప్పుడు శిష్యులను పిలిచి చెప్పాడు, నేను చనిపోబోతున్నాను. మన దినము మనకు తెలిసినప్పుడు మనం సిద్ధంగా ఉండడానికి ఆ లాస్ట్ డేస్ చాలు. ఎందుకంటే
చివరి రోజుల్లో దేవుడు నాకు తీర్పు తీర్చే రోజుల్లో నాకు చెప్పడు, నువ్వు చచ్చిపోబోతావు, నేను నీకు తీర్పు తీర్చబోతున్నాను, మోకరించి మారు మనసు పొందని చెప్పడు. దేవుడు చేసే పని ఏంటంటే ఆ విల్లుతో నీ మీద బాణము వేస్తున్నాడు. ఆ బాణము నాకు తగిలినప్పుడు నేను ఆత్మీయంగా మరణించిన వారితో సమానం. నేను ఆత్మీయంగా మరణించిన వారితో సమానుడను. ఇప్పుడు నేను మారు మనసు పొందాలనుకున్నా కూడా నా నోరు తన పాపములను ఒప్పుకొనకుండా నా నోటిని మూసివేస్తాడు. మనస్సులో ప్రార్థన చేసుకోవడం పాపక్షమాపణ జరగదండి, దయచేసి గమనించండి. యు కెనాట్ కన్ఫెస్ యువర్ సిన్స్ ఇన్ యువర్ హార్ట్. నా హృదయంలో నేను పాపములు ఒప్పుకున్నాననేది బైబిల్లో లేదు. బైబిల్ ఏముందో తెలుసా? నోటితో. రోమా 10వ అధ్యాయం చూడండి. రోమా 10వ అధ్యాయం. రోమా 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదు. తర్వాత వచ్చమ్మా, ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనవలెను. దేవుడు నా నాలుకను మూసివేస్తే నేనేమని ఒప్పుకోనండి? ఒకవేళ నేను అంత్యదినాలలో రక్షించబడడానికి ఇష్టపడే సమయానికి దేవుడు నాకు మూగతనాన్ని కలుగు చేసిన, నా నోరు పడిపోయిన, ఐ విల్ నాట్ బి సేవ్డ్, ఐ కెనాట్ బి సేవ్డ్. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ప్రకటన 22వ అధ్యాయంలో ఏముందో తెలుసా? పరిశుద్ధినిగానే ఉండనిమ్ము, అపవిత్రునిగానే ఉండనిమ్ము. ఆ ఉండనిమ్ము అనే దగ్గర ఒక నెంబర్ వేసి కింద రాస్తాడు, ఉండును. పరిశుద్ధుడుగానే ఉండును. పాపిగా మారలేడు, అపవిత్రుడుగానే ఉండును, పరిశుద్ధుడు కాలేడు. అదే దీని అర్థం. విల్లు పట్టుకున్నవాడు, కిరీటం, అధికారము పొందిన అభిషిక్తుడు, పరిశుద్ధుడు. ఎందుకంటే తెల్లని వస్త్రం గుర్రము మీద ఉన్నాడు. విల్లు పట్టుకొని రక్షించబడిన వారిని భద్రపరచు, రక్షింపబడని వారిని ఆత్మీయ మరణానికి అప్పగిస్తాడు. ఇదే మొదటి ముద్ర. దేవుడు తన వాక్యము చేత మనలను ముద్రించుగాక. ఆమేన్, ఆమేన్. రెండవ ముద్ర వచ్చి ఆదివారం నేర్చుకుందాం. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. Thank you and God bless you. Please like. It helps the video to reach more people, and share the blessings of the word to friends and family.